నమస్తే, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బియ్య పిండితోటి పొంగనాలు చేస్తున్నాను అనమాట, స్వీట్ పొంగనాలు. అవి వాటి కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది, బియ్యాన్ని కొద్దిగా 10 గంటలకు ఉదయం 4 గంటలు నానబెడితే చాలు. ఎట్లయితేనేమి ఎప్పుడైనా నానబెట్టేయండి, 4 గంటలు నానాలి. నేను 10 గంటలకు అట్లా వేసాను, 3ంటికి 4ంటికి అట్లా చేస్తున్నాను. బియ్యం బాగా నానిపోయాక కడిగేసేసి మిక్సీ వేసేయటమే. ఇది చాలా ఈజీ చేయటం. దీనికి ఏమంతా పెద్ద తట్టాలు పడాల్సిన పని లేదు. కాస్త బియ్యం నానబెట్టేసేసి మిక్సీలో వేసేసి కడిగేసి బాగా మిక్సీలో వేసి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసేసి 2 యాలక్కాయలు వేసి బెల్లం కూడా దానిలోనే వేసేసి మొత్తం మిక్సీ పట్టేసేసి కొద్దిగా లాస్ట్లో బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ పౌడర్, తినే సోడా అనమాట, లేదంటే నేను ఈనో వేస్తాను. ఈనో వేసేసి పొంగనాలది ప్లేట్ ట్రే గ్యాస్ పొయ్యి మీద పెట్టేసేసి కొద్దిగా వేసాడనమాట. చేయటం చాలా ఈజీ. కొద్దిగా నెయ్యి వేస్తే ఇంకా బాగుంటాయి. యాలక్కాయలు 2 వేసాను అనమాట. కొద్దిగా పచ్చి కొబ్బరి క్లిప్ ఎగిరిపోయింది. సో మీరు కూడా పచ్చి కొబ్బరి వేసుకోండి కంపల్సరీగా. ఎండు కొబ్బరి అయితే బాగోదు. పచ్చి కొబ్బరి వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ చేసేసేయడం అనమాట. మిక్సీ చేసేసి అది మిక్సీ చేసాక కూడా నానాలి అని ఏం లేదు, ఎందుకంటే ఈనో వేస్తాం కాబట్టి అది నానకపోయినా వచ్చేస్తుంది, తొందరగానే వస్తుంది. కొద్దిగా పైకి ఉబ్బి నీట్గా. కాకపోతే ఆ పొంగనాలది మాత్రం కొద్దిగా మీడియం హీట్లో ఉండాలి. మరీ హై ఫ్లేమ్ మీద ఉంటే కొద్దిగా కింద తొందరగా మాడిపోతుంది, అంటుకుపోతుంది అనమాట. కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి దాంట్లో ఒక చుక్క నెయ్యి వేసేస్తే సరిపోయిద్ది. ఆటోమేటిక్గా అయ్యే పైకి వచ్చేస్తాయి. కొద్దిగా ఇంకా పొంగాలంటే ఫుల్ దాకా పోయాలి. ఒక్కోసారి ఫుల్ దాకా పోస్తే ఏమవుతుందంటే పక్కకి కారిద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను కొద్దిగా వేస్తున్నాను. అది కూడా ఎంతలే 2 ట్రేలు వస్తాయి, ఏమో వస్తే, అంత చెప్తే రావు. నేను ఏది చేసినా కొద్దిగా చేస్తాను కాబట్టి కొద్దిగా అనమాట. ట్రే కొద్దిగా మీడియం హీట్లో పెట్టాను, అది హీట్ ఎక్కింది. కొద్దిగా నెయ్యి వేయాలన్నమాట. ఇక్కడ నెయ్యి వేసాక వేసేసేయడమే. ఇక ఒక్కొక్క స్పూను దాన్ని ఫుల్ దాకా మరి నిండా పోయకుండా కొద్దిగా పోసేస్తే నీట్గా వచ్చేస్తాయి. వేసేసి కాసేపు ఆగి మూత పెట్టేస్తే సరిపోయిద్ది అనమాట. ఇవి ఎప్పుడన్నా సాయంకాలం అట్లా చేసుకోవాలంటే ముందే ఉదయాన్నే మనం నానబెట్టేసుకుంటే బియ్యం, సాయంకాలం పూట అట్లా చేసుకొని తింటే బాగుంటుంది. నాకు బియ్యంతో చేసినవి బాగా ఇష్టం. అందుకని చెప్పేసి నేను ఎక్కువ చేస్తుంటాను. ఏదో ఒకటి. ఇంకా చలిపిండి చేద్దాం అనుకుంటున్నాను. మేబీ నెక్స్ట్ వీడియో వస్తే చలిపిండి రావచ్చు. అది కూడా ఏమంత పెద్దది కాదు. కాకపోతే చెప్పాను కదా, బియ్యంతో చేసినవి కొద్దిగా బాగుంటాయి అని చెప్పి కుడుములు ఇవి కొద్దిగా చలిపిండి ఇవన్నీ చేస్తుంటాను అనమాట. బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి ఏదో ఒకటి వేడివేడిగా చేసుకొని తినటం బాగుంటుంది. అది కాకపోయినా నాకు సైనస్ ఉంది కాబట్టి నా వాయిస్ కొద్దిగా జలుబుతో ఉన్నట్టుగా ఉంటుంది. ఈసారి కూడా అంతే, కొద్దిగా జలుబు చేసినట్టే ఉంది వాయిస్. అయినా రికార్డు తీసి 1 or 2 days అవుతుంది. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే బాగోదు, లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఎలా ఉన్నా ఇచ్చేద్దామని రెడీ అయిపోయి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక పొంగనాలు రెడీ, ఇంకా తినేయటం అనమాట. బాగా పొంగలేదు అంటే ఉల్లిపాయలు మనము స్పైసీగా చేస్తే పొంగుతాయి. ఈ స్వీట్తో చేసినవి అంత పొంగవు అనమాట పైదాకా. కారంతో చేసినవి అయితే పొంగుతాయి, బాగా నీట్గా పైదాకా వస్తాయి. ఈ స్వీట్తో చేసినవి అంత పొంగవు, ఇలాగే ఉంటాయి. కానీ నీట్గా ఉడికిద్ది, నీట్గా లోపలంతా గుల్లగా వచ్చి చాలా బాగుంటుంది. ఇక బెల్లం మాత్రం కరెక్ట్గా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. మరి సప్పగా ఉంటే బాగుండదు, ఇది వేసుకోవాలన్నమాట. ఇంకా అయిపోయినాయి పొంగనాలు. వెరీ ఈజీ టు మేక్ అనమాట. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 గంట ముందు 2 గంటల ముందు బియ్యం నానబెట్టుకుంటే సరిపోయిద్ది, నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో కాల్చాలి, అంతా గొల్లొచ్చి నీట్గా వచ్చేస్తాయి. ఒక ట్రే ఫుల్ అయిపోయాక ఇంకొక ట్రే వచ్చిందనమాట. ఒక గిద్దకి నేను ఒక గిద్దె నానబెట్టింది, ఒక గిద్దెకి 2 ట్రేలు వచ్చినాయి అనమాట.
పొంగనాలు రెడీ టు ఈట్. చూసారా ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా అన్నట్టుగా రెడీగా ఉంది. ఇంకా చేసేసుకొని తినేయటమేనమాట.